సో రియాక్ట్ అయ్యి ఎంగేజ్ అయ్యాక అది ఎక్కువ అవుతుందా మీ ఎక్స్ట్రాపోలేషన్ మీ దీని ప్రకారం తగ్గుతుందా? ఇది ఇప్పుడు మీరు రియాక్ట్ అయ్యారనుకోండి, మీకు మేబీ ట్రోల్స్ పెట్టారు, అవును అని మీరు తలప్పగించేసి రియాక్ట్ అయ్యారు, లేచి మాట్లాడుకోండి ఎంత కావాలంటే అంత అని, వాడికి ఇంట్రెస్ట్ పోతుందా? ఆడంతా చూసి దాన్ని రిజిస్టర్ చేస్తున్నాను. ఎందుకంటే వాళ్ళు మోస్ట్లీ పనిలో ఉంటారు. పని లేని వాళ్ళు ఏంటంటే అప్పుడు ఎప్పటికప్పుడు అప్పుడు వచ్చిన ఇష్యూ బట్టి ఆడ మైండ్లో వచ్చింది టపక్కని టైప్ చేసి పెట్టేస్తాడు. కానీ అలా అన్నాడు వాడు పట్టించుకోడు మాట, అంత థింక్ ఎవడు చేయడు. సో బేసికల్ నాకు అర్థమవుతుంది ఏంటంటే మీరు అనడం ట్రోలర్స్ పనిలేని బ్యాచ్, ఈ పనిలేని బ్యాచ్ పట్ల రియాక్ట్ అవుతే ఇదిగో ఇతని కేసులో అయినట్టు, పవిత్రాకి అయినట్టు, అలాగే తను వెళ్ళి ఎస్కలేట్ చేసి ఆ తర్వాత అతనే పాపం అన్యాయంగా ఇంతమంది ఫ్యామిలీస్, ఇప్పుడు పాపం రేణుకాదాస్ అతను ఎంత ట్రోలర్ అని ఆ టైంలో వాళ్ళ కోపం వచ్చినా పాపం అతని ఫ్యామిలీస్ అట్ రిస్క్ కదా సార్ ఇప్పుడు. అంటే నేను అదే చెప్తున్నాను, మీ కోపం వచ్చినప్పుడు ఒకరిని చెంప మీద కొట్టాలి అంటే వాడికి ఫ్యామిలీ ఉందా, వాడికి పిల్లలు ఎన్ని ఆలోచిస్తారా? బికాజ్ యూర్ కన్జ్యూమ్డ్ బై యువర్ యాంగర్. కరెక్ట్. అట్ ద టైం మీకు గుర్రం కళ్ళు వేసినట్టు అది వేరేది ఇంకా కనపడదు. ఆలోచించినప్పుడు మీరు చేయరా పని అసలు. అది నేను చెప్పేది. యువర్ ఇన్ఎబిలిటీ టు కంట్రోల్ యువర్ టెంపర్ అండ్ హ్యావింగ్ ద ఆపర్చునిటీ టు డూ ఇట్. బట్ జస్ట్ థింకింగ్ ఇక్కడ ఈ పర్టికులర్ కేసులో ఇతను యాక్టర్ పేరు మర్చిపోయాను సార్, దర్శన్ చాలా ఆఫ్ బీట్ నేమ్ కాబట్టి యాక్టర్ దర్శన్ తన ఉన్న స్టార్డమ్ని, తనకుండే ఫ్యామిలీ సిచ్యువేషన్ని ఏమవుతుందో రిపర్కషన్స్ ఆలోచించకుండా కేవలం పవిత్ర చెప్పింది కాబట్టి రియాక్ట్ అయిపోయాడంటే పవిత్రను ప్రొటెక్ట్ చేయడానికా, లేకపోతే అతన్ని ఇన్వాల్వ్ చేశాడని కోపం వచ్చి ఉంటుందా? I mean, see, that is a personal equation between him and Pavitra. Right. But the basic point is, the fact his name is there and he's very close to this girl. Yeah. And I'm sure it's a combination of it. Yeah. So he might have done, ఇప్పుడు మా చెల్లెలు నేర్పిస్తే నేను వెళ్ళి ఎవడో కొట్టచ్చు, నేను లేకపోయినా, లేకపోతే నా ఫ్రెండ్ గురించి ఏదైనా చేయొచ్చు. సో దట్ ఈస్ అ క్వశ్చన్. అంటే ఇట్ ఈస్ టూ థింగ్స్. ఒకటి యాంగరు, రెండుది ఆపర్చునిటీ. ఇప్పుడు దర్శనం చేసినట్టు వేరే వాళ్ళు చేయలేరు కదా. కానీ ట్రోలర్స్ 16 మంది ఉన్నారు దీంట్లో. యూనో ఇప్పుడు ఇదే పాయింట్లో పొలిటికల్ 1980s to 90s పొలిటికల్ మర్డర్స్ అయితే జరిగినాయో అప్పుడు కూడా ఎవడేదో రాశాడు ఒక పత్రికలో, దాని మీద కోపం వచ్చి చంపిన ఇన్సిడెంట్స్ కూడా ఉన్నాయి. అవును. యా. సో అది కూడా ఇదే కదా, సేమ్. ఇది జస్ట్ మీకు ఫార్మ్స్ మారుతున్నాయి అంతే. కరెక్ట్. ఇప్పుడు నా గురించి ఇలా రాస్తే ఇంతమంది చదివేస్తారు కదా అని అనుకోవటం అనేది దాంట్లోంచి వచ్చిన కోపంతో అని ఎలా ఆపాలి, అది ఒక లెసన్ నేర్పాలి అని కోపం కంట్రోల్ చేసుకోలేని అది ఒకటి. కానీ ఆ కేసులో మీరు ఫ్యూచర్ని కూడా ఒక స్ట్రాటజీ కూడా చేయొచ్చు. ఇక్కడ స్ట్రాటజీ లేదు. అవును. అది. కానీ ఇది సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ గురించి మాట్లాడదాం ఇక్కడ. బికాజ్ ఈ ట్రోలింగ్ అంతా మనం మాట్లాడుతున్న పరిధి ఇట్స్ ప్రైమరీలీ ఆన్ సోషల్ మీడియా. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ గివ్ అన్ ఆప్షన్, ఏంటి, యూ కెన్ రిపోర్ట్ దిస్ పోస్ట్, దిస్ కామెంట్ అని చెప్పి హారాస్మెంట్ ఆర్ బుల్లింగ్ ఇదని రకరకాలుగా. అండ్ దే ఆర్ నాట్ గివింగ్ ది ఆప్షన్ ఆఫ్ ఇమీడియట్ ఒక సొల్యూషన్ కానీ టు స్టాప్ దిస్ కానీ. సో ఆర్ దే పార్ట్లీ ఇన్ దిస్ నోయింగ్ ద ఈకోసిస్టమ్ ఇలాగే ఉంటుందని? అది చెప్తున్నా. మీరు రిపోర్ట్ ఇవ్వటానికి ఎవరి మీద అది మీరు కావాలంటే బ్లాక్ చేయొచ్చు. వీ హ్యావ్ ఆల్ ద ఆప్షన్స్. అవును. కానీ ఇది మీరు ఆలోచించి చేసినప్పుడు బ్లాక్ చేయాలా, రిపోర్ట్ చేయాలా, ఇది చేయాలా, అది వేరు. కానీ ఇక్కడ మీకు వచ్చిన ఇమీడియట్ కోపం అనేది దట్ కెనాట్ బి కంట్రోల్ అన్నాను. కరెక్ట్. యా. సో ఇమీడియట్ కోపాన్ని ఇంకోటి ఏంటి, మీరు పబ్లిక్లో అనేసాడు, అది 100 మంది చూసారా, 1000 మంది చూసారా, వాట్ ఎవర్ ఇట్ ఈస్, మీరు మ్యాక్సిమం మీ దాన్ని బ్లాక్ చేయగలుగుతారు. బట్ యూ కాంట్ స్టాప్ హిమ్ ఫ్రమ్ స్పీకింగ్ దట్, నో. Obviously, and on a public platform, you already said that. That is going to be there forever. Yeah. Correct. So obviously, I mean, this is an issue, sir. But you're saying there are no laws or there is no possibility. There cannot be. There cannot be. ఎందుకంటే దీన్ని ఆపటానికి ట్రై చేస్తే there will be tremendous ఏమంటారు దాన్ని, restrictions on freedom of speech. ఎవరు చెక్ చేస్తారు? ఇప్పుడు మీరు సెన్సార్ ఉందనుకోండి, మీకు వారానికి 3-4 సినిమాలు వస్తాయి, సెన్సార్ బోర్డ్ చూస్తుంది. 40 సినిమాలు వస్తే ఎలా చూస్తారు?
అంటే the volume of cases will be very high. లైవ్ ఇది మన న్యూస్ కవరేజ్ ఉంటుంది. మనం సెకండ్ బై సెకండ్ మనం రియాక్ట్ అవుతూ ఉంటే వరల్డ్ ఈవెంట్స్కి ఏది కరెక్టు, ఏది పెట్టచ్చు, ఏది పెట్టకపోవచ్చు, ఏంటి దాన్ని ఎవడో మెజర్ చేసి అది చేయటానికని ఇంపాసిబుల్ అది. అవును. మీరు అప్పుడు ఒక బ్లాంకెట్గా ఇది 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 అని పెట్టేస్తే ఇట్ విల్ మ్యాసివ్లీ హిట్ ద హోల్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ థింగ్. కరెక్ట్. బట్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఎవరి దృష్టిలో ఇప్పుడు మీరు ఎదవా అంటే ఎవరు కోపం రావచ్చు, ఒక అన్నరాని బూతుమాట అనుకుంటే ఇంకోటి కోపం రావచ్చు. అప్పుడు ఎవరు క్వాంటిఫై చేస్తారు ఏ మాటలు అనకూడదు, ఎలాంటిది అనకూడదు అనేది ఇంపాసిబుల్. అది ఇంపాసిబుల్. కానీ ఒక విషయం చెప్పండి వర్మ గారు, ఇదే వ్యక్తులు మీకు ఎదురుకుండా తారసపడి అనమంటే అనరెందుకు? నేను ఇందాక చెప్పాను కదా, అదే ఎదురుగా చెప్పడానికి భయపడతారు. బికాజ్ మీకు ఫిజికల్ ఇది ఉంది కదా, యాక్సెస్ ఉంది కదా, పర్సన్ భయపడతారు. డెఫినెట్లీ మేము వెనకాల బెంచ్లో ముందు బెంచ్లో కూర్చుని ఎప్పుడు వేసామో చాక్ పీస్ చేయలే. కరెక్ట్. సో అదే నేను చెప్పేది. కానీ నేను అడగడానికి నేను తెలియను, నేను సేఫ్ అనుకున్నప్పుడే చేయగలుగుతాడు. నేను వాడికి దొరుకుతాను అనుకుంటే అప్పుడు చేయడు. ఎందుకు అడుగుతున్నా అంటే ఈ పాయింట్ కూడా ఆబ్వియస్లీ ఇలాంటి కామెంట్స్ చేసేటప్పుడు ఒక వర్చువల్ స్పేస్లో ఒక ఇమాజినరీ హీరోయిజం ఆర్ నేను చూడబడుతున్నాను అనే ఒక డాష్తో పెడతాడు వాడు. దట్ విల్ డిపెండ్ అపాన్ బికాస్ చాలా మంది నోటీస్ చేస్తారు సార్, బికాస్ మెనీ కేసెస్ ఐవ్ సీన్ పోలీసులు మిమ్మల్ని ఇంట్రాగేట్ చేస్తారని, బ్రేకింగ్ న్యూస్ అని పెడుతున్న టైమ్స్లో కూడా వాళ్ళందరూ వచ్చి మీతో సెల్ఫీలు దిగారు. అంటే వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు సే ఇస్ దట్ డిస్పైట్ అ సర్టన్ ఆస్పెక్ట్ ఆఫ్ ఆల్ దిస్, when they are actually there in person, the same trollers, they suddenly come to their senses అనిపిస్తుంది కాదా అంటాను. సో అది పాయింట్. అది అక్కడ ఏంటంటే దే విల్ ఓన్లీ పిక్ అండ్ చూస్ వాట్ దే కెన్ ట్రోల్. ఎనీథింగ్ విచ్ ఈస్ నాట్ సూటింగ్ టు ద ట్రోల్ దే విల్ కన్వీనియంట్లీ ఇగ్నోర్ దట్ ఆస్పెక్ట్. కరెక్ట్. మీడియా కూడా అదే చేసేది. అవును, అంతే. సో ఇప్పుడు పోలీసులు ఎప్పుడు చెప్పలా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ లుక్ ఎట్ దట్ ఫేమస్ డ్రగ్ కేస్, చార్మిని, జగన్ని అందరిని పిలిచారు కదా, పోలీస్ నెవర్ సెడ్ దే హ్యాడ్ డ్రగ్స్. వాళ్ళు ఎప్పుడు వీళ్ళ దగ్గర డ్రగ్స్ పట్టుకున్నాం అది ఏమీ చెప్పలా. ఎవ్రీథింగ్ ఈజ్ స్పెక్యులేటెడ్ బై ద మీడియా. అవును. ఓకే. అప్పుడు ఏంటి, అరే వీళ్ళందరూ డ్రగ్స్ తీసుకుందాను అందరూ ఎవ్రీబడి ఈజ్ ఆల్ ఓవర్ ద ప్లేస్. అవును. చివరికి ఏమైంది ఏమవలా. కరెక్ట్. ఎందుకంటే దే గో బై ద ప్రాసెస్. అవును. ఇప్పుడు నన్ను పిలిచారు, ఓకే ఇట్ వాజ్ లైక్ ఎ సివిల్. ఎందుకంటే దే డిడ్ నాట్ ఛార్జ్ మీ, దే డిడ్ నాట్ సే దట్ ఈస్ అనే చేసేసాడు అని మీడియా స్పెక్యులేషన్. అది అవును. వాళ్ళే చెప్పేసారు ఇలా అవ్వలేదంటే మళ్ళీ వాళ్ళే ఆశీర్పోతారు అవతల వాళ్ళు చెప్పకుండా. అది కంప్లీట్లీ డిఫరెంట్ బాల్ గేమ్. అది స్పెక్యులేషన్ అండ్ కాన్స్పిరసీస్. కమింగ్ బ్యాక్ టు ట్రోలింగ్, ఇప్పుడు నేను అంటే ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఐ కెన్ గివ్ ఇస్ ఇఫ్ యూ వాజ్ ఇగ్నోర్డ్ నన్ ఆఫ్ దిస్ వుడ్ హావ్ హ్యాపెండ్ అన్నాను. అబ్సల్యూట్లీ. అది ఎస్టాబ్లిష్ బియాండ్ డౌట్. అంటే ఏ నో బడీ వాజ్ గుడ్ ఫర్ నథింగ్ బమ్. ఆడికి సంబంధం లేని విషయంలో ఎవరికో కోపం తెప్పించి ఎందుకో కోపం వచ్చిన మాత్రం చంపాలంటే అది వేరు, అది వేరే సెక్షన్. దట్ ఈస్ ఎ కంప్లీట్లీ డిఫరెంట్ డిపార్ట్మెంట్. కరెక్ట్. ఎందుకంటే మీరు ఒక అన్నామకుడు ఆడెవడో జస్ట్ నాకు తెలిసి ఆడు 10,000 ఎంతో ఉన్నాడు జీతం, స్కూటర్ మీద తిరుగుతాడు, రేణుకా స్వామి. వాళ్ళంటి వాడి మీద మీరు పగ తీర్చుకుని మీ 10 ఏళ్ళు మీరు జైల్లో కూర్చుంటే అది అసలు దాన్ని ఏమంటారు మీరు? ఐ థింక్ ఇట్ ఇస్ స్టూపిడిటీ. కానీ కోపం అనేది ఎమోషన్ కాబట్టి స్టూపిడిటీని కూడా కేర్ చేయదు. బట్ మీరు ట్రోలర్స్ మైండ్ సెట్ గురించి మాట్లాడారు. యాక్చువల్గా నేను ఒక ట్వీట్ పెట్టాను సార్. ఇప్పుడు ఏంటి, దర్శన్ కారు కూడా ఆ బాడీ ఉన్న కారు వెనకాలకి వెళ్ళి అది సీసీటీవీ ఫోటో దొరికి ఇవన్నీ చూస్తే ఇప్పుడు స్క్రీన్ ప్లే అయిపోయిన తర్వాత సినిమా తీస్తారు. అది లెక్క ప్రకారం అది జరగాలి. చాలాసార్లు డైరెక్టర్లు ఏదో బద్ధకంతోనూ మనసు మార్చుకునో షూటింగ్ అప్పుడు కూడా స్క్రీన్ ప్లే రాస్తూ ఉంటారు. అవును. మార్చి ఈ దర్శన్ మర్డర్ కేసు ఏంటంటే సినిమా రిలీజ్ అయ్యాక రాస్తున్నారు స్క్రీన్ ప్లే. అది ఇలా అయి ఉంటుంది, అలా ఉంటుంది కాదు ఇలా అయ్యింది, ఇలా అంటే అయిపోయింది. సినిమా రిలీజ్ అంటే ఏంటి, ఆడు పోయాడు, అవును, బాడీ కూడా దొరికిపోయింది. అప్పుడు దే స్టార్టెడ్ రైటింగ్ ఎలా జరిగి ఉంటుంది అని ఒక నేరేటివ్ ఇవ్వడానికి వాళ్ళు స్క్రీన్ ప్లే రాస్తున్నారు. అండ్ ఎవ్రీ టైమ్ దే ఆర్ డూయింగ్ ఇట్, దే ఆర్ గెటింగ్ కాట్.